పొరపాటు మత్స్యకారులు ఎవరన్నా చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నటువంటిది మా ప్రభుత్వం జీవో రూపంలో ఇచ్చింది. ఆ 10 లక్షల్లో 5 లక్షలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది, మరొక 5 లక్షలు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది, అంటే వైఎస్ఆర్ బీమా నుంచి వచ్చేది. ఇది ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. ఇది ప్రతి మత్స్యకారుడు కూడా తెలుసుకోవాలి. 10 లక్షలు ఇస్తాము అని చంద్రబాబు గారు అంటున్నారు, అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, కానీ ఎక్కడ మత్స్యకారుడు చనిపోతే 10 లక్షలు ఇవ్వడం లేదే. మీరు ఒక్కడికి ఇచ్చారా? ఎందుకు ఇవ్వడం లేదంటే వైఎస్ఆర్ బీమాకు సంబంధించినటువంటి జీవో ఇట్ వాజ్ ఇన్ విత్ హెల్డ్. మీరు ఆపేస్తున్నారు దాన్ని. మీరు కొత్తగా బీమాకు సంబంధించి ఎలాంటి జీవో కూడా మీరు ఇవ్వలేదు. మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి 5 లక్షలు ఇవ్వాల్సినటువంటి 5 లక్షలకు సంబంధించినటువంటి జీవో అయితే లైవ్లో ఉంది. మరి మీరు 10 లక్షలు ఎలా ఇస్తారు? మీరు సీఎంఆర్ఎఫ్ కింద ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే మత్స్యకారుడు చనిపోతే మీ దయాదాక్షిణ్యాల మీద ఇస్తారా? దయాదాక్షిణ్యాల మీద ఇవ్వడం ఏంటండి? మీరు జీవో ఇవ్వండి. మాకు 10 లక్షలు ఇస్తాము, ఈ 10 లక్షలు అనేది ఇదిగో ఈ రకంగా ఈ మాదిరి ఈ డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షలు వస్తుంది అనేది మీరు జీవో రూపంలో ఇవ్వండి. మీరు ముందు వైఎస్ఆర్ బీమా ఆపేశారు, చంద్రన్న బీమా తెస్తామన్నారు, తెచ్చారా? చంద్రన్న బీమాకు సంబంధించి ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చారా? చంద్రన్న బీమాకు సంబంధించి జీవో ఇచ్చారా? ఎంత పెద్ద అబద్ధం అది! ప్రతి అసంఘటిత కార్మికుడు కూడా చంద్రన్న బీమా కవర్ చేస్తామని గొప్పలు చెప్పారు కదా చంద్రబాబు గారు. ఏది చంద్రన్న బీమా? నోటికి ఏది వస్తే అది చెప్పి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు తెలుసు ఆ రోజు చేతకాని హామీలు ఇస్తున్నాం, అలవి కానీ అమలు కానీ హామీలు ఇస్తున్నామని మీకు తెలుసు. మీకు అన్నీ అబద్ధాలే. 14 లక్షల అప్పుల, 10 లక్షల అప్పుల. ఏది మరేం అసెంబ్లీలో మీరు 5.3 లక్షల కోట్లని చూపించారు. మీరు ఈరోజు అంటే 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పులని. ఏంది ఇది? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే మీరు 1 ఇయర్లో 1,50,000 కోట్ల అప్పు ఎలా చేయగలిగారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాష్ట్రానికి ఆ క్యాపబిలిటీ ఉండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మీకు పరిపాలన చేతకాక 1,50,000 కోట్లు మీరు అప్పు తెచ్చారు. మీరు ఎవరి మీద బురద చల్లుతారు? ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతున్నాయి, మేధావులందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా యువకులకి మీ మోసకారు మాటలు ఈరోజు అర్థమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ 44 సంవత్సరాల మీ మోసం, మత్స్యకారులకు మీరు చేసిన మోసం, 14.5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా మీరు మత్స్యకారులకు చేసిన మోసం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు మోసం చేయడానికి మీరు బయలుదేరినట్టు అనిపించిందని సాటి మత్స్యకారుడిగా, మాజీ మత్స్యశాఖ మంత్రిగా నేనైతే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.